జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. స్వాతంత్ర్యం తరువాత దేశంలో పారిశ్రామిక అభివృద్ధి అన్ని ప్రాంతాలకు సమానంగా చేరలేదు. అనేక ప్రాంతాలు మౌలిక సదుపాయాల కొరత, సరియైన రవాణా వ్యవస్థల్లేమి, పెట్టుబడులకు అనుకూల వాతావరణం లేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా సమన్వయంతో కూడిన పారిశ్రామిక వృద్ధిని సాధించడానికి ఒక సమగ్ర ప్రణాళిక అవసరం ఏర్పడింది. గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచ దేశాలతో పోటీ పడ్డానికి భారతదేశం తన తయారీ రంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం పెరిగింది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, ఉత్పత్తి ఖర్చులను తగ్గించడం, ఎగుమతులను పెంచడం కోసం ఆధునిక మౌలిక వస్తువులతో కూడిన పారిశ్రామిక ప్రాంతాల ఏర్పాటుకు ప్రాధాన్యతనివ్వాల్సి వచ్చింది. ఈ అవసరాల దృష్ట్యా పరిశ్రమలు, రవాణా, నగరాభివృద్ధి వంటి అంశాల సమన్వయంతో అభివృద్ధి చెందే విధంగా జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం NICDPని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా దేశంలో సమతుల్య అభివృద్ధిని సాధిస్తూ ఉపాధి అవకాశాలను పెంచి భారతదేశాన్ని ప్రపంచ స్థాయి తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం NICDP భారతదేశ ఆర్థిక అభివృద్ధికి దిశానిర్దేశం చేసే ఒక కీలకమైన ప్రణాళికగా నిలుస్తోంది. ఈ కార్యక్రమం ప్రధానంగా దేశంలో పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేయడం, మౌలిక వస్తువులను మెరుగుపరచడం, ప్రపంచ స్థాయిలో భారతదేశాన్ని ఒక తయారీ కేంద్రంగా నిలబెట్టడం లక్ష్యంగా ప్రారంభించబడింది. పారిశ్రామిక కారిడార్లంటే రహదారులు, రైల్వేలు, పోర్టులు, విమానాశ్రయాలు వంటి ఆధునిక మౌలిక సదుపాయాలతో అనుసంధానించబడిన పారిశ్రామిక ప్రాంతాలు. ఇవి పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణాన్ని సృష్టించి పెట్టుబడులను ఆకర్షించి ఉపాధి అవకాశాలను పెంచుతాయి. వికసిత్ భారత్ 2047 మరియు ఆత్మనిర్భర్ భారత్ దార్శనికత దిశగా జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మకమైన మౌలిక సదుపాయాల కార్యక్రమంగా చెప్పవచ్చు. ఇది కొత్త పారిశ్రామిక నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయడం, మౌలిక సదుపాయాల రంగాల్లో అత్యాధునిక సాంకేతికతను ఏకీకృతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా 100 ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్కులు అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. Industrial parks. Our government will facilitate development of investment-ready plug and play industrial parks with complete infrastructure in or near 100 cities in partnership with the states and private sector by better using town planning schemes. 12 industrial parks under the National Industrial Corridor Development Program also will be sanctioned. పారిశ్రామికీకరణను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు ముందుకు సాగుతోంది. పెట్టుబడులను ప్రోత్సహించడంతో పాటు మానవ వనరుల నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. దేశంలో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ NICDIT భాగస్వామ్యంతో 14 పారిశ్రామిక కారిడార్లను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. వాటికి 2026-27 బడ్జెట్ కేటాయింపుల్లో 3,000 కోట్ల రూపాయలను ప్రతిపాదించింది. వీటి ద్వారా ప్రతిపాదిత పారిశ్రామిక కారిడార్లకు కేంద్ర ప్రభుత్వ నిధులు అందుతాయి. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి కేంద్ర ప్రభుత్వ దార్శనికత లక్ష్యాలను సాధించడానికి NICDP ఒక ప్రధాన సాధనంగా చెప్పవచ్చు. ప్రభుత్వం దీని ద్వారా భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చాలని, దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా పర్యావరణానికి హాని కలగకుండా సుస్థిర అభివృద్ధిని సాధించడంపై కూడా దృష్టి సారిస్తోంది. ఆధునిక సాంకేతికతలు, డిజిటల్ మౌలిక వస్తువులు, గ్రీన్ ఎనర్జీ వినియోగం ద్వారా భవిష్యత్తు తరాలకు అనుకూలమైన పారిశ్రామిక వ్యవస్థను నిర్మించడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. NICDP కార్యక్రమం యొక్క ప్రత్యేకత దాని సమగ్ర ప్రణాళికలో ఉంది. సాధారణంగా పరిశ్రమల అభివృద్ధి ఒక్కో ప్రాంతంలో విడిగా జరుగుతుంటే NICDP ద్వారా సమన్వయంతో కూడిన అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇది కేవలం పరిశ్రమలకే పరిమితం కాకుండా నగరాభివృద్ధి, నివాస సౌకర్యాలు, విద్య, ఆరోగ్యం వంటి అంశాలను కూడా కలుపుకొని ముందుకు సాగుతోంది. అంతేకాకుండా ఈ కారిడార్లు స్మార్ట్ సిటీల అభివృద్ధికి దోహదపడుతూ ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహిస్తాయి. NICDP దేశంలో ఉపాధి అవకాశాలను భారీగా పెంచుతోంది. కొత్త పరిశ్రమలు ఏర్పడడం వల్ల యువతకు ఉద్యోగాలు లభించడంతో పాటు చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కూడా ప్రోత్సాహకం లభిస్తోంది. అంతేకాకుండా దేశ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఆర్థిక వృద్ధి వేగవంతమవుతోంది. రవాణా, లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గడం వల్ల ఉత్పత్తుల ధరలు కూడా తగ్గి అంతర్జాతీయ మార్కెట్లో పోటీ సామర్థ్యం పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కూడా ఈ కార్యక్రమం ద్వారా సాధ్యమవుతోంది. ఎందుకంటే పారిశ్రామిక కారిడార్లు పల్లె ప్రాంతాలను పట్టణాలతో అనుసంధానిస్తాయి.
జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం ఎన్ఐసిడిపి ద్వారా ఆంధ్రప్రదేశ్కు అనేక ఆర్థిక, సామాజిక, మౌలిక వస్తుల పరమైన ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఈ కార్యక్రమం రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ముందుకు తీసుకువెళ్లే కీలక సాధనంగా చెప్పవచ్చు. పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం ద్వారా వెనుకబడిన ప్రాంతాల్లో కూడా పరిశ్రమలు స్థాపించడంతో ప్రాంతీయ సమతుల్య అభివృద్ధి సాధ్యమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, కృష్ణపట్నం వంటి పోర్టులు పారిశ్రామిక కారిడార్లు ఎగుమతులను సులభతరం చేస్తాయి. వీటి ద్వారా రవాణా ఖర్చులు తగ్గి సరుకు రవాణా వేగంగా జరుగుతుంది. ఇది వ్యాపార వృద్ధికి దోహదం చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించనుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహకాలతో కృష్ణపట్నం, ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లు పూర్తిస్థాయి ఉత్పాదక కేంద్రాలుగా మారతాయని అన్నారు. జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమంతో ఆంధ్రప్రదేశ్లో అత్యాధునిక పారిశ్రామిక నగరాలు ఏర్పడతాయని, అవి ప్రధాన ఉత్పాదక పెట్టుబడుల కేంద్రంగా మారతాయని చెప్పారు. ఏ రాష్ట్రం లేని ఒక అడ్వాంటేజ్ మన రాష్ట్రంకి ఎలా వచ్చిందంటే, ఇండియాలో 12 నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ ఉంటే దాదాపుగా 3 ఇండస్ట్రియల్ కారిడారు మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మనము 3 శాంక్షన్ చేసిన ఇండస్ట్రియల్ కారిడార్ నోట్స్ కాకుండా అదనపుగా ఒక 4 కారిడార్ కూడా ఇవ్వమని చెప్పి మన హానరబుల్ సీఎం గారు, యూనియన్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు అడగడం జరిగింది. ఇది కాకుండా 100 పార్క్స్ అని చెప్పి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్లో 24-25లో ఇచ్చారు. దానిలో కూడా దాదాపుగా ఒక 20 పార్క్ వరకు ప్రతిపాదన కూడా రెడీ చేసి పెట్టుకున్నాము. గైడ్లైన్స్ వచ్చినాక అది కూడా మనం అప్లై చేస్తాము. మనకు ఇండస్ట్రియలైజేషన్ లో మనం ఇప్పుడు పోతున్న స్పీడ్ ని మనము ఇంకా ఒక కొన్ని కాలం, ఒక 10 years 15 years మనం అలాగే కొనసాగిస్తే మనం కూడా ఒక హైయెస్ట్ ఇండస్ట్రియల్ డెవలప్డ్ స్టేట్ గా, అలాగే దానివల్ల వచ్చే ఎంప్లాయ్మెంట్ కూడా మనం పొందవచ్చు. దేశంలో 3 ప్రధాన పారిశ్రామిక కారిడార్లు విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్, విసిఐసి, చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్, సిబిఐసి, హైదరాబాద్ బెంగళూరు హెచ్బిఐసి పారిశ్రామిక కారిడార్లలో ఆంధ్రప్రదేశ్ భాగమయ్యింది. విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్ విసిఐసి తూర్పు తీర ఆర్థిక కారిడార్. ఈ కారిడార్లో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, కాకినాడ అనేక పరిశ్రమల కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నారు. వైఎస్సార్ కడప జిల్లా కోపర్తి పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధి ద్వారా పెట్టుబడులు, ఉద్యోగాలు రానున్నాయి. చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఒక పెద్ద ప్రాజెక్టుగా గుర్తించారు. కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్గా గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీగా అభివృద్ధి చేయనున్నారు. పోర్టుకు సమీపంలో ఉండడం వల్ల ఎగుమతులకు అనుకూలంగా ఉంటుంది. హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ కూడా ఆంధ్రప్రదేశ్కు విస్తరించింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు పారిశ్రామిక ప్రాంతం ప్రధాన ఇండస్ట్రియల్ నోడ్గా ఇతర అనుబంధ పారిశ్రామిక కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. పారిశ్రామిక ప్రగతిని వేగవంతం చేయడం, పెట్టుబడులను ఆకర్షించడం, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో పారిశ్రామిక కారిడార్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షులు రాజశేఖర్ తెలిపారు. ఈ కారిడార్ల ద్వారా తక్కువ ఖర్చుతో కూడిన ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు వీలు కలుగుతుందని అన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ తయారీ పెట్టుబడి గమ్యస్థానాలతో పోటీ పడగల భవిష్యత్ పారిశ్రామిక నగరాలను దేశంలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ పారిశ్రామిక కారిడార్ కార్యక్రమంలో భాగంగా వివిధ పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోందని తెలిపారు. చాలా జిల్లాల్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి 9% ఇండస్ట్రియల్ గ్రోత్ ఫర్ జీడిపి నుంచి నెక్స్ట్ 2 decades లో అబౌట్ 20% ఇండస్ట్రియల్ గ్రోత్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చర్ సైడ్ రావాలనేదే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ధ్యేయం. దానికి తగ్గట్టుగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ఇండస్ట్రియల్ కారిడార్ ని ప్రమోట్ చేయడానికి సహాయ సహకారాలు చాలా మెండుగా అందిస్తా ఉన్నాయి. ఓవరాల్ గా ఈ కారిడార్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,00,000 కోట్ల పెట్టుబడులు, అలాగే 1 కోటి ఉద్యోగాలు రాబోయే 2 దశాబ్దాలు అంటే 2045కి ఎయిమ్ చేసి ఈ కార్యక్రమం కొనసాగుతా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికి కూడా ఈ కారిడార్స్ డెవలప్మెంట్ వల్ల చెప్పుకోదగ్గ అడ్వాంటేజ్ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ రీజనల్ బ్యాలెన్స్ అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అట్లాగే చాలా ఎక్స్పోర్ట్స్ ని పెంపొందించడం అనేది చాలా ఆశాజనకమైంది. అట్లాగే ఉద్యోగ కల్పన, లార్జ్ స్కేల్లో ఉద్యోగాల కల్పన అనేది, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ అర్బనైజేషన్ అనేది కూడా ఒక ఆస్పెక్ట్ గా తీసుకుని చేస్తున్నారు. జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్లో కొప్పర్తి, కృష్ణపట్నం, ఓర్వకల్లు, విశాఖపట్నం, కాకినాడ వంటి నోడ్లు పరిశ్రమల అభివృద్ధికి కీలక కేంద్రాలుగా రూపుదిద్దుకుంటున్నాయి. ఈ ప్రాజెక్టులు రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్గా మార్చే దిశగా ముఖ్య పాత్ర పోషించనున్నాయి. జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమంతో దేశం ప్రధాన ఉత్పాదక పెట్టుబడుల కేంద్రంగా మారుతోందని కేంద్ర ఆర్థిక సర్వే తెలిపింది. ఇది కొత్త పారిశ్రామిక నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయడం, మౌలిక సదుపాయాల రంగాల్లో అత్యాధునిక సాంకేతికతలను ఏకీకృతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
పారిశ్రామిక కారిడార్లు అనుసంధానాన్ని మెరుగుపరచడం, పెట్టుబడులను ఆకర్షించడం, ఉద్యోగాలను సృష్టించడం ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయి. ఈ కారిడార్లు మౌలిక సదుపాయాలు, తయారీ రంగం సుస్థిర వృద్ధికి మద్దతునిస్తూ భారతదేశాన్ని ఒక ప్రపంచ పారిశ్రామిక కేంద్రంగా ఎదగడానికి దోహదపడతాయి. జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ఒక దూరదృష్టి ప్రణాళికగా చెప్పవచ్చు. ఇది కేవలం పరిశ్రమల అభివృద్ధికి మాత్రమే కాకుండా సమగ్ర సామాజిక, ఆర్థిక పురోగతికి దోహదపడుతూ దేశాన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక శక్తిగా మార్చే దిశగా కీలక పాత్ర పోషిస్తుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. రచన కె. నవీన్ కుమార్, ఆకాశవాణి ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి. వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.